ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. విద్యార్థుల జీవితాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని మంత్రులకు అధికారులకు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇక బకాయిల కారణంగానే విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులు చదవలేకపోతున్నారని, విద్యార్థుల ఏడుపు రాష్ట్రానికి మంచిది కాదన్నారు. ఇక వచ్చే నెలలో 5 లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధిస్తామని వార్నింగ్ ఇచ్చారు కృష్ణయ్య. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు బహిష్కరించి కలెక్టరేట్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా, పిలిపిస్తున్నా. ఈ నెల 30వ తేదీన కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి ర్యాలీగా తీసి మీరందరూ పోయి కలెక్టరేట్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున 5 లక్షల మందితోటి హైదరాబాద్లో పెద్ద ఎత్తున దిగ్బంధం చేద్దాం అని అంటున్నారు. దాన్ని సాధ్యాసాధ్యాలు చూసి ఆ ప్రోగ్రాం కూడా ఉంటుంది. చివరకు ప్రభుత్వం దిగిరాకపోతే అమరణ నిరాహార దీక్ష చేసి ఖచ్చితంగా ప్రభుత్వంతో ఢీకొంటానని కూడా హెచ్చరిస్తున్నా.